స్టూడెంట్స్ వెల్కమ్ టు డైలీ క్రానికల్స్ బై అభిరామ్ ఐఏఎస్ అకాడమీ. సో ఈ రోజు డైలీ క్రానికల్స్ లో నిన్న 79 years ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగింది కదా. సో ఆ సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కొన్ని కీ అనౌన్స్మెంట్స్ చేశారు రెడ్ ఫోర్ట్ నుంచి. సో ఏవైతే ప్రైమరీ కీ అనౌన్స్మెంట్స్ ఉన్నాయో ద ఇంపార్టెంట్ కీ అనౌన్స్మెంట్ వాటి గురించి డిస్కస్ చేద్దాము యాజ్ హైలైటెడ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆఫ్ హిందూ. సో హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది విత్ రెస్పెక్ట్ టు ది కీ అనౌన్స్మెంట్స్ అని చెప్పేసి. సో ద ఆర్టికల్ ఇస్ పిఎం కాల్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఫ్లాగ్స్ ది డెమోగ్రాఫిక్ ప్లాట్. డెమోగ్రాఫిక్ ప్లాట్ అంటే ఏంటి? ద డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ అవర్ పాపులేషన్, ఇండియాస్ పాపులేషన్. కానీ మనం మేజర్గా దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే మిషన్ సుదర్శన్ చక్ర. నెక్స్ట్ ఒక స్కీమ్ కూడా అనౌన్స్ చేశారు. సో Pradhan Mantri Vikasit Bharat Rozgar Yojana, second one, and third one is Made in India Semiconductors, which will be launched by the end of this year, that is 2025. And also the other important topic is nuclear energy capacity. So nuclear energy capacity gurinchi maatladtu what did Modi say is India will aim at increasing its nuclear energy capacity tenfold via its 10 nuclear energy plants by the year 2047. క్లియర్? సో ఈ 4 కీ అనౌన్స్మెంట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, సుదర్శన్ చక్ర, ఇండియాస్ నెక్స్ట్ జనరేషన్ డిఫెన్స్ షీల్డ్. మరి ఈ సుదర్శన్ చక్ర అంటే ఏంటి? మిషన్ సుదర్శన్ చక్ర అంటే ఏంటి? సో మిషన్ సుదర్శన్ చక్ర. సో శ్రీకృష్ణుని ఇన్స్పిరేషన్ గా తీసుకొని శ్రీకృష్ణుని సుదర్శన్ చక్రాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీ హ్యావ్ బీన్ గోయింగ్ టు డెవలప్ మిషన్ సుదర్శన్ చక్ర. మరి ఈ మిషన్ సుదర్శన్ చక్ర అంటే ఏంటి? దిస్ ఇస్ అ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మన బార్డరింగ్ కంట్రీస్ ఏంటి? అంటే మన బార్డరింగ్ కంట్రీస్ తీసుకుంటే పాకిస్తాన్ అండ్ చైనా నుంచి మనకి థ్రెట్ అనేది ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ అంటే ఈ పాకిస్తాన్ అండ్ చైనా అనేవి దే ఆర్ హ్యావింగ్ న్యూక్లియర్ వెపన్స్. సో ఒకవేళ వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ని మన పైన దాడి చేస్తే లైక్ కౌంటర్ అటాక్ గా దిస్ విల్ యాక్ట్ అన్నట్టు. అంటే మిసైల్స్ ని న్యూట్రలైజ్ చేసేసి ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ డిస్టర్బెన్స్ ఫర్ అస్. మిసైల్స్ ని ఇఫ్ వాళ్ళు పాకిస్తాన్ ఆర్ చైనా ఇఫ్ వాళ్ళు మన దేశం పైన మిసైల్స్ ని లైక్ ఇఫ్ దే టార్గెట్ ది మిసైల్స్ టు us or they send the missiles, then what will this Sudarshan Chakra do is that it will neutralize those missiles in the air itself so that we will not be harmed by any of those missiles. Clear? ఇదొక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అంటే మిసైల్స్ ని డిఫెండ్ చేసుకునే సిస్టమ్. క్లియర్? Missile defense system. And further, it is a national security mission to create an advanced multi-layered defense shields. So ఎలాగైతే ఇజ్రాయెల్ కి ఐరన్ డోమ్ ఉంటుందో, ఎలా అయితే యుఎస్ కి గోల్డెన్ డోమ్ ఉందో, అలా మన ఇండియాకి దిస్ ఈస్ అవర్ మిషన్ Sudarshan Chakra. As how it will act like same ఐరన్ డోమ్ ని గోల్డెన్ డోమ్ ని తీసుకొని అలాంటి పద్ధతిలో కొన్ని మార్పులతో వీఆర్ లాంచింగ్ అవర్ మిషన్ సుదర్శన్ చక్ర. వాట్ ఇస్ మిషన్ సుదర్శన్ చక్ర? అగైన్ ఐమ్ రిపీటింగ్, ఇట్ ఈస్ missile defense system to neutralize the missiles coming from the other opponent countries. Is this clear? Now it is inspired by Lord Sri Krishna Sudarshan Chakra. ఏంటి అంటే ఇప్పుడు సుదర్శన్ చక్రాన్ని ఒక్కసారి కృష్ణుడు ప్రయోగిస్తే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు కృష్ణ అగైన్. ద సేమ్ వే వెన్ వీఆర్ లాంచింగ్ దిస్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అగైన్ అది టార్గెట్ ని రీచ్ అయ్యి న్యూట్రలైజ్ చేసేసి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అన్నట్టు. సో దట్ టెక్నాలజీ ఈస్ ఇంబైబ్డ్ ఇన్ దిస్. క్లియర్? ఒక్కసారి ప్రయోగిస్తే మళ్ళీ అది న్యూట్రలైజ్ చేసేసి మిసైల్స్ ని తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. And nodal ministry evaru? Obviously Ministry of Defense. Remember this. Now further, what are its objectives?
మొత్తం దీని ఎక్విప్మెంట్ తయారీ నుంచి లైక్ A to Z ఆఫ్ దిస్ మిషన్ సుదర్శన్ చక్ర విల్ బి మేడ్ ఇన్ ఇండియా. సో టు ప్రమోట్ ఆత్మనిర్భర్ భారత్, this is it will be developed indigenously and within our country, research driven security system to neutralize the threats from air nunchi, land nunchi, water nunchi, and even cyber security dwara kuda we will be protected. So this mission Sudarshan Chakra will be protecting us from air, land, cyber and sea. Air, land, sea and cyber also. Clear? Now further, it is ensuring the Atmanirbhar Bharat, self-reliance. We are not depending upon any other country. Complete indigenous. Manshulu, Parikaralu, technology, mottam made in India. And further, it is providing the integrated protection for vital infrastructure. Infrastructure ni protect chestundi, major cities ni protect chestundi, places of worship, mana punya kshetraలను కూడా protect చేస్తుంది. Clear? So the objectives are self-reliant, Atmanirbhar Bharat, promoting made in India, made indigenously, completely neutralizing from air, water, land and also cyber threats. Land nunchi missiles, land nunchi missiles vesina sare, sea nunchi missiles vesina sare, ekkadi nunchi vesina sare, it will neutralize the missions. It will neutralize the missiles. Is this clear? And further, so it will provide integrated protection for our infrastructure, for our like places of worship, mana punyakshetralu, and also major cities. Is this clear? Now further, what are its key features? It is a multi-layered defense. Almost 3 layers untavi. First, like missile, Pakistan nunchi missile ragane, it will identify by using high scientific radars, it will neutralize and it will come back to us. This is a multi-layered defense technology. Next, comprehensive coverage. It protects almost everything and a complete shield laga. India's complete protecting shield. Ekkadaina missile ni launch chesina, ekkadi nunchi aina vachina sare, it will detect within seconds. As already manam Operation Sindoor lo chusamu, Pakistan vallu missile daadi cheyagani mana missile system, but we have taken it from Russia, adi veredi, but it has been identified, it has been neutralized. The same thing we want to develop indigenously. Is that clear? So comprehensive coverage, it will protect our infrastructure, it will protect the places of worship and also like major cities. And further, it will have advanced technologies like radar networks, AI enabled tracking and also cyber defense and physical security. And indigenously developed, completely made in India. Completely made in India, and it is a long-term plan, and this we want to roll out by the year 2035. Ranunna inko 10 yellallo, coming 10 years. This is about the mission Sudarshan Chakra. Now next one, oka scheme gurinchi kuda chepparu. Aa scheme enti ante PM Vikasit Bharat Rozgar Yojana. Rozgar ante evaru daily work cheskone employees. So first an overview chuddam. When it is launched in August 1st, 2025. It is valid till the year 2027. Clear? Now, who is nodal ministry? Remember, the nodal ministry is Ministry of Labour and Employment. Ministry of Labour and Employment. Obviously, Rozgar, Labour and Employment. Then vision enti ante, it is aligned with Vikasit Bharat, which is aiming for sustainable job creation. India lo job create cheyadaniki, employment creation ki, with specific focus on manufacturing sector. Special focus ekkada? Manufacturing sector lo. Mari din objectives enti? First objectives already chusam. Job creation is the first objective. Employment. And first time ఎవరైతే జాబ్ లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి EPF ద్వారా they will get 15,000 rupees per month. So support the first time employees entering the workforce. మరి ఓన్లీ ఎంప్లాయీస్ కి మాత్రమేనా అంటే నో, ఫర్ ఎంప్లాయీస్ అండ్ ఫర్ కంపెనీస్ ఆల్సో. దిస్ స్కీమ్ ఈస్ ఫర్ బోత్
ఎంప్లాయీస్ అండ్ ఆల్సో కంపెనీస్. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కంపెనీస్. క్లియర్? నౌ ఫర్దర్ it will accelerate the employment led economic growth. So what is objective? The primary objective is the job creation and supporting the first time employees who are entering into the workforce. Mari ee scheme objectives enti ante two parts untai. First part enti? Incentives to the first time employees. Incentives to be first time employees. Tarvata enti? Incentive to the employers. Employees ki employment create chese companies ki kuda. So incentive to the first person joining in first time workforce lo join ayye vallaki enti ante, if they are registered in the EPFO lo register ayi unte, they ante and valla like income anedi less than 1 lakh unte, EPFO lo register ayi undi valla income less than 1 lakh per month unti, vallaki 1 month, I mean for every 1 month EPF wages kinda they will be receiving 15,000 rupees in 2 installments. 15,000 rupees in 2 installments, and along with savings kuda, along with savings. So savings component, can you see your saving components? Partial amount kept in a savings instrument to encourage the savings also. Clear? So evaraithe like EPF first time workforce ki enter avutunna persons ki, if they are having salary less than 1 lakh, then they are able to like receive 15,000 rupees per month in 2 installments, and apart from that vallaki savings kuda, savings account lo kuda konta money anedi vastundi. Clear? And idi direct benefit transfer via your Aadhaar bridge payments. It is a direct benefit transfer via your Aadhaar card linkages. Now second enti? Incentive to employers, that is who is creating the employment. So vallaki enti ante, ippudu aa company EPFO tho register ayi unte, when that company is registered with EPFO, so EPFO registered firms hiring minimum of employees. Mari enta mandi undali? More than 2 persons. So వాళ్ళకి less than 50% వస్తుంది, and if it is greater than 5 members ఉంటే they're having workforce, if workforce is greater than or equal to 50%. Clear? ఇది employers ki, that is who is creating the jobs, who is giving employment. ఇక్కడేమో less than 1 lakh ఉంటే 15,000 rupees per month వస్తుంది in 2 installments, and savings దాంట్లో direct benefit transfer ద్వారా కూడా they will receive the money to encourage the savings. And next the incentives to the employers. Like for suppose EPFO లో ఆ company register అయి ఉంటే, like they will getting if there is greater than 2 people in the workforce, less than 50% వస్తుంది. If there are greater than 5 people in the workforce, then you'll be able to receive greater than 50%. Is this clear? And now మరి దీని సిగ్నిఫికెంట్ ఏంటి అంటే సేమ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎంప్లాయ్మెంట్ లెడ్ గ్రోత్, దట్ ఈస్ ఇట్ ఈస్ బూస్టింగ్ ది వర్క్ ఫోర్స్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ది సేవింగ్స్ కాంపోనెంట్ ఆల్సో. ఫర్దర్గా మనకి మనీ ఉండేలాగా సేవింగ్స్ కోసం. Further formalization, that is it is pushing up sales for EPFO registrations and saving culture, that is your formalization. These things you can write in your mains answers also, these words. Further each sector ni support chestundi, and major ki ikkada manufacturing sector ni support chestundi. And further inclusive growth, that is balancing the incentives for both employees and employers. Employees, that is who is creating the job, and employees and employers. Next third announcement ఏంటి అంటే సెమీ కండక్టర్స్ గురించి. ఆల్రెడీ మనకి తెలుసు లాస్ట్ వీకే like 6 plans have been said that the 6 plans arrange చేస్తున్నాము within India semiconductor plans అని చెప్పేసి we have got the news. So మళ్ళీ ఈ నిన్న కూడా కీ అనౌన్స్మెంట్ ఏంటి అంటే with respect to the semiconductors సేమ్ చెప్పారు, that is like we want to approve 10 approved projects across 6 states including Odisha, Assam and Andhra Pradesh. Clear? So what is a semiconductor? Semiconductor
కండక్టర్స్ ఉంటాయి, ఇన్సులేటర్స్ ఉంటాయి. ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్స్ అంటే బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ రెస్పెక్టివ్లీ. సో సెమీ అంటే ఏంటి, వేర్ ఇట్ ఈస్ నైదర్ లైక్ ఇట్ ఈస్ న్యూట్రల్ అన్నట్టు. సో దిస్ సెమీ కండక్టర్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడానికి, ఈవెన్ అవర్ ల్యాప్టాప్స్ అయినా సెల్ ఫోన్స్ అయినా సరే దిస్ సెమీ కండక్టర్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సెమీ కండక్టర్ చిప్స్ ఉంటాయి కదా, విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ జర్మేనియం, గెలీలియం ఆర్సెనైడ్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సిలికాన్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెమీ కండక్టర్స్. మరి ఇప్పుడు ఏంటి అంటే, సో వీ వాంట్ టు మేక్ ఇట్ ఇండిజీనియస్ కంప్లీట్లీ విత్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. సో సెమీ కండక్టర్ ప్లాన్స్ అనేది లాంచ్ చేస్తున్నాం అక్రాస్ వేరియస్ సిటీస్ లైక్ ఆల్మోస్ట్ 6 states, అండ్ మేజర్ ఆర్ ఆంధ్రప్రదేశ్, అస్సాం అండ్ ఆల్సో యువర్ ఒడిస్సా అండ్ పంజాబ్ ఆల్సో. ఒడిస్సా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ అండ్ అస్సాం. మరి ఎప్పుడు అప్రూవ్ అయింది, 2021లో ఈ స్కీమ్ అనేది అప్రూవ్ అయింది. నోడల్ మినిస్ట్రీ ఎవరు, దిస్ ఈస్ ఇంపార్టెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నోడల్ మినిస్ట్రీ ఎవరు, ఇన్ఫర్మేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మరి దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎస్టాబ్లిషింగ్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్స్ ఇన్ ఇండియా. ఫ్యాబ్స్ అంటే ఫ్యాబ్రికేషన్, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ ఇన్ ఇండియా, semiconductors. But the semiconductors were not, it is everywhere useful in your technological components. Clear? Mari exporting enduku ani cheppesi we want to make it in India. Create packaging and testing units, supporting the chip design startups, training the young entrepreneurs in semiconductor skills, attracting the global investments. Clear? So, the objectives of the India Semiconductor Mission, ISM, which was launched in the year 2021. Nodal Ministry of Electronics and Information Technology. The objectives enti to create India as a hub of semiconductors. As part of this, almost 10 semiconductor plants ni okay chesaru, mostly in the cities, in the states like Andhra Pradesh, Assam, Odisha and Punjab. Is this clear? So, now 6 semiconductor units are being built with 4 new ones already greenlit. Already they're about to start. First made in India chip to hit by this year ending. And ISM Bhagamlo, there are 4 other sub-schemes. First one is Semiconductor Fabrication Scheme. Second one is Display Fabrication Scheme. Next is Design Linked Incentive Scheme. And other is Semicon India Program. So Semiconductor Fabrication Scheme lo em ostundante up to 50% of the physical support, that is financial support, will be given for setting up of the wafer fabrication. 50% offer laga, 50% physical support will be given by the government. Second one enti, Display Fabrication Scheme. Indulo kuda up to 50% of the financial assistance will be given for display fabrication units. ఒకవేళ మీరు సెమీ కండక్టర్స్ వేఫర్ ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా సరే ఆర్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే గవర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ 50% ఫిజికల్ సపోర్ట్ అనేది లభిస్తుంది. అండ్ ఫర్దర్ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ లైక్ ఒక స్టార్ట్అప్, government is supporting the startups and also MSMEs in the semiconductor area. It is supporting the startups and also MSMEs in semiconductor design to product development incentives. So, Indian Semiconductor Mission dwara like 4 sub-schemes unnavi. These sub-schemes are related to entrepreneurship support cheyadamaina, startup support cheyadamaina, MSME support cheyadamaina sare mottaniki holistic ga semiconductors. If you want to start semiconductor startup, then government will give you the 50% of the financial assistance. And further, Semicon India Program. Idi enti ante it is a flagship program which is bringing together industry leaders, academia and policy makers all together. See, ఇక్కడ స్టార్టప్స్ అప్పుడు అనుకున్నాం కదా, స్టార్టప్స్ కూడా. So industry leaders, academia, policy makers is undoubtedly the government side, and startups to foster the collaboration.
సో ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో 4 sub schemes: semiconductor fabrication scheme, display fabrication scheme, design linked incentive schemes, which is supporting startups and MSMEs. Tarata Semicon India program, which is for collaboration between global leaders gaani, policy makers gaani, startup persons gaani alaga. సో ఎగ్జామ్లో ఏమేమి ఇంపార్టెంట్ అంటే సెమీకండక్టర్స్ అంటే ఏంటి, ఇండియా సెమీకండక్టర్ మిషన్ అంటే ఏంటి, దాంట్లో ఉండే సబ్ స్కీమ్స్ ఏంటి, అండ్ ఫర్దర్ ప్రిలిమ్స్లో అడగాలంటే ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతారు. ఈస్ దిస్ క్లియర్? నౌ ద నెక్స్ట్ వన్ ఇస్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియా. Already we know like India is the 5th largest, or else sorry, nuclear capacity lo, nuclear nunchi vache energy lo India is standing at the 5th place. Clear? So let's see. So this source enti nuclear fission materials, like for example thorium gani, which is available in India, uranium gani. So most of the nuclear components. So source enti nuclear fission. Steam, first energy vastundi, energy, it will be steam nunchi turbines ki connect, turbines dwara we are getting the electricity. So fission reaction first, fission nunchi steam nunchi turbines rotate avutayi, turbines nunchi manaki electricity vastundi. If we see the statistics, India is 3rd in electricity production worldwide, and further nuclear energy is the 5th largest source in India. Electricity lo electricity తీసుకుంటే electricity ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? The first very important thing is coal, solar, thermal, wind. దాని తర్వాత ఏంటి? Nuclear. So India is the 5th largest source of nuclear energy with respect to the electricity. Clear? Almost 3rd in electricity production worldwide, and further nuclear energy is 5th largest source in India. And further, India is the only developing nation with the indigenously developed nuclear reactors. Note this point. You can write an example, or you can write a substantiation point. India is the only indigenous country which is having its own indigenously developed nuclear reactors. And further, India is 7th in the world with 22 reactors in 7 plants. So India is 7th in the world, 7th place in the world with 22 nuclear reactors. And further, mana goal ippudu enti ante to increase this nuclear capacity or nuclear electricity production from 3.2% to 5% by the year 2031. Mana Panchamrit goals, non-renewable energy source by the year 2035. So as part of that, we want to increase the nuclear share from 3.2% to 5% by the year 2031. Yeah. So what is the target by this? The target is to increase nuclear capacity more than 10 folds by the year 2047. And further, manaki this scheme will be like public private partnership lo, PPP model lo kuda idu untundi annattu. So nuclear energy, now we are going to public sector participation unlock to accelerate the clean energy goals. And further, yes, India is commissioning 10 new nuclear reactors. So India wants to increase nuclear power capacity 10x, 10 times more by the year 2047. Clear? Remember the statistics. India is 3rd in electricity production, and further it is the 5th largest source. I mean, nuclear energy is the 5th largest source in India. So these are the key announcements which were told by the Prime Minister Narendra Modi yesterday. Independence Day sandarbhanga ee 4 key announcements are very important. Mission Sudarshan Chakra, so Iron Dome gurinchi, Golden Dome gurinchi, Israel lo ela undi, US lo ela undi, that comparison we must learn. And further, we need to learn nuclear, we need to learn about semiconductors, and also about this Pradhan Mantri Vikasit Bharat Rozgar Yojana. And chala papers and have been covered, PIB kuda cover chesindi ee key announcement gurinchi. So these announcements are very important. Clear? So read newspaper, read PIB, you will get the good matter. Clear? Thank you. Have a good day.